దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, వాక్యం చదువుకున్నారని, ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్మచి ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం మన సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 3వ చరణమును చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. దావీదు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు. ఈరోజు మన దేవుడు మనలను క్షమించేవాడు, మనలను స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈరోజు గొప్ప దేవుడు, ప్రేమామయుడు, జాలి కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన మన ప్రతి పాపములను క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ లోకంలో మనుషులు కొన్ని క్షమించవచ్చు, కొన్ని క్షమించలేనటువంటి పరిస్థితులు హృదయము వారు కలిగి ఉండవచ్చు. కానీ మన దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రాగలిగితే మనలను క్షమించేవాడు, మన సంకటములన్నింటినీ కూడా కుదిర్చేవాడు, స్వస్థపరిచేవాడు, సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ఏ వాగ్దానం అయితే మన జీవితంలో దేవుడు చేస్తున్నాడో వాగ్దానమును నెరవేర్చే దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడుగా నిలిచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నారని కొంతమంది తెలుసుకొని, నలుగురు వ్యక్తులు తెలుసుకొని, వారి యొక్క స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. చాలామంది జనం ఉన్నారు, ఇంట్లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంటి పైకప్పు విప్పి యేసు ప్రభు వారు ఉన్నటువంటి చోటికి ఆ వ్యక్తిని దింపితే దేవుడు స్వస్థపరుస్తాడన్నటువంటి ఒక విశ్వాసముతో ఆ వ్యక్తిని యేసు ప్రభు వారు ఉన్నటువంటి చోటికి దించారు. వెంటనే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట వారి యొక్క విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి అతనిని స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తాం. వారి విశ్వాసముతో, ఒక నిరీక్షణతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వెంటనే మొదటగా దేవుడు చేసినటువంటి కార్యము అతని యొక్క పాపములను క్షమించాడు. 2, స్వస్థపరిచాడు. తన జీవితాన్ని మార్చివేసినట్లుగా గమనిస్తాం. ఈరోజు నీవు కూడా ప్రభు దగ్గరికి రాగలిగితే నేను క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు ఏ పాపము నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఏ చెడు కార్యము, చెడు ఆలోచన నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఏ తప్పిదము నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఏ పాపపు మార్గము నీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రాగలిగితే నిన్ను క్షమించేవాడు, అంత మాత్రమే కాదు, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు. కాబట్టి ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గర మీ జీవితాన్ని సమర్పించుకోండి. మిమ్మల్ని క్షమించేవాడు, మీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు, స్వస్థపరిచేవాడు, తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడిగానే ఉంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. ప్రభువా, మమ్మలను క్షమించే దేవుడు నాయన, స్వస్థపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సహాయం చేయమని, సమాధానం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.